వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక పక్కన తండ్రి చక్కగా పెద్ద పెద్ద BMW కార్లు వీటితో కాన్వాయ్ లాగా VIP సైరన్లు వేసుకుని మరి రోడ్ల మీద తిరుగుతుంటే పరారీలో ఉన్నటువంటి సజ్జల భార్గవరెడ్డి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా పాపం కోర్టు ఆదేశాలకి తూచా తప్పకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మరొకసారి సజ్జల భార్గవరెడ్డి తీరు అనాగరికం, ఆటవికం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు తెగబడ్డారు. ఇలాంటి అనాగరిక ప్రవర్తనపై కఠినంగా వ్యవహరించాలి. భావ ప్రకటన, వాక్ స్వాతంత్ర హక్కుకి పరిమితులున్నాయంటూ హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు వస్తాను అని అఫిడవిట్ ఇస్తేనే ఈ LOC వెనక్కి తీసుకోవాలి అని చెప్పి అన్నమయ్య జిల్లా ఎస్పీకి స్పష్టం చేసింది కోర్టు. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల విషయంలో వైకాపా సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి ఇతరుల తీరును అనాగరికం, ఆటవికం, అనైతికం, సంస్కారహీనం అంటూ హైకోర్టు మండిపడింది. సో దీనికి సంబంధించి ఈ LOC లుకౌట్ నోటీస్ ఏదైతే ఉందో ఈ లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం చట్టవిరుద్ధమేం కాదు అంటూ కూడా చెప్పారు. అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. కాగ్నిజబుల్ నేరాలకు సంబంధించి కేసు నమోదైనప్పుడు LOC జారీ చేయాలని కోరే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు LOC జారీ చేయడం చట్టవిరుద్ధమేమీ కాదు అంటూ అన్నమయ్య జిల్లా ఎస్పీ అభ్యర్థనతో ఈ BIO LOC జారీ చేసింది. భార్గవరెడ్డికి BNSS ప్రకారం నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా పోలీసులు ఆ మేరకు వ్యవహరించలేదు. నోటీసు స్వీకరించేందుకు భార్గవరెడ్డి విముఖత చూపేందుకు ఆధారాలు లేవు. దర్యాప్తు కొనసాగుతుందనే కారణంతో భార్గవరెడ్డి విదేశాలకు వెళ్లే హక్కును హరించకూడదు. ఈ నేపథ్యంలో LOC కొనసాగించడం సమర్థనీయం కాదు అంటూ మిగతా వాళ్ళు మాట్లాడడం. సో వచ్చి నోటీసులు తీసుకోవాలి, కనీసం నోటీసులు తీసుకొని విచారణకు రావాలి అంటే ఎక్కడ మళ్ళీ మనం అన్నీ బయటపడతాయో అనేటువంటి దీంతో బయటికి కూడా రావట్లా. మొన్న చూస్తేనేమో ఎవరి విధ్వంసం కోసం చూస్తున్నారు, రాష్ట్రందా ప్రజలదా, ఎవరి విధ్వంసం కోసం 2029లో ఎదురు చూస్తారు, ఆ పోస్టర్లు ఏంటి, ఆ ఫ్లెక్సీలు ఏంటి, పోలీసులు కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం లేదా అని వ్యాఖ్యానించినటువంటి గౌరవ కోర్టు వారికి కొన్ని ప్రశ్నలు సమాజం నుంచి వస్తున్నాయి. ఏంటంటే ఇలాంటి సంఘటనల్లో ఎవరు కఠినంగా వ్యవహరించాలి, ఇలాంటి వారిని చట్ట ప్రకారం ఎవరు కఠినంగా శిక్షించాలి, ఇలాంటి సంఘటనల్లో కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడం, అరెస్ట్ చేసి కోర్టుల ముందు హాజరుపరచడం వరకే పోలీసుల పని కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు కఠినంగా వ్యవహరించాలి, శిక్షించాలి అని పోలీసులకు ఎలా చెప్తారు? చేయాల్సింది న్యాయస్థానాలు కదా. ఈ వ్యాఖ్యానాలు కాకుండా శిక్షలు విధించాల్సింది, వీటన్నిటిని కట్టడి చేయాల్సింది న్యాయస్థానాలు. అల్టిమేట్గా మీ చేతుల్లో కదా ఉందని సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. పోలీసులు అంటే ఇప్పుడు కఠినంగా వ్యవహరించాలి పోలీసులు ఈ విషయంలో అంటే సజ్జల భార్గవరెడ్డిని తీసుకెళ్ళి 3rd డిగ్రీ లాంటిది ఏమైనా చేయాలి అని కోర్టు వారు భావిస్తున్నారా? డెఫినెట్లీ నాట్. బట్ కఠినంగా వ్యవహరించాలి అంటే అసలు కనిపించిన వెంటనే ఆ ఫ్లెక్సీలకు అక్కడికక్కడే తీసుకొని విరగొట్టేయాలి, లేదంటే తగలబెట్టేసేయాలి. అలా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఆ ఫ్లెక్సీలు ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇదేనా కఠినంగా శిక్షించాలి అంటే? దానికి BNSSలోనో ఇంకో దాంట్లోనే ఏ సెక్షన్స్ ఉన్నాయో కాగ్నిజబుల్ అఫెన్సా, ఇన్కాగ్నిజబుల్ అఫెన్సా, దేని కిందకు వస్తుంది, ఇవన్నీ చూడాల్సింది. పోలీసులు సెక్షన్స్ పెట్టారు అంటే చూసిన తర్వాత ఈ కేసుకి సంబంధించి ఈ సెక్షన్స్ కాదు, ఒకసారి సరిచూసుకుని ఈ సెక్షన్స్ రిఫర్ చేస్తున్నాము, వీటి ప్రకారం మళ్ళీ ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అని గౌరవ కోర్టు వారు చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటి ఈ వ్యాఖ్యలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఫుటేజ్, వీడియో ఫుటేజ్ కావచ్చు, ఆడియో కావచ్చు, లేదంటే ఏవైతే ఫిజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి తీవ్రత ఇది అన్నప్పుడు వీళ్ళకి 3 నెలల శిక్ష వేస్తున్నాం, నాన్ బెయిలబుల్, ఈ 3 నెలలు శిక్ష విధించి ఈ 3 నెలలు వాళ్ళు జైల్లో ఉండాల్సిందే, పరివర్తన వల్ల రావాల్సిందే, ఇలాంటి శిక్షలు వేయండి. అంతేగాని చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని యూజ్ చేసుకుని వాళ్ళు విచ్చలవిడిగా విధ్వంసం రప్పారప్ప నరుకుతామంటూ పోస్టర్లు వేసుకుంటూ వెళ్తూ కోర్టు దగ్గరకు వచ్చేసరికి కోర్టు వారు వ్యాఖ్యానానికి మాత్రమే పరిమితం అయిపోతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా సమాజంలో పెరుగుతోంది డెఫినెట్గా. ఎందుకంటే అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే న్యాయం చేయాల్సింది న్యాయస్థానం మాత్రమే, పోలీసులో ప్రభుత్వం కాదు. కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత న్యాయమే చేయాల్సింది వాళ్ళే. బట్ అలాంటి వాళ్ళే పోలీసులు ఇంకా కఠినంగా వ్యవహరించాలి అని మాట్లాడుతూ ఇలాంటి అనాగరిక ప్రవర్తనని తీవ్రంగా పరిగణించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన, వాక్ స్వాతంత్ర హక్కు సంపూర్ణమైనది కాదు, దానికి కూడా పరిమితులు ఉన్నాయి. కఠినంగా శిక్షలు వేయండి సార్ గౌరవ కోర్టు వారు. తప్పు చేసిన వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేయండి. పోలీసులకు ఇస్తున్నారు అంటే పోలీసులే కఠినంగా వ్యవహరించాలి అంటే ఒకసారి న్యాయాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటే అది డిఫరెంట్ ఉంటుంది.
అప్పుడు న్యాయస్థానాలకి పని ఉండదు. సో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. వాళ్ళు తప్పుడు పనులు చేశారు, శిక్షలు విధించాల్సినటువంటి బాధ్యత కోర్టులదే. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.